అమ్మా, ఈరోజు గుళ్ళో నా ప్రదక్షిణాలు ముక్కు తీర్చుకునేటప్పుడు లెక్క తప్పి ఎక్కువ తక్కువైందేమో అని టెన్షన్ ఉందమ్మా. నాకు పాపం ఏమైనా తగులుతుందా అమ్మా? ప్రేమ ఇంకా భక్తి ఉన్న చోట లెక్కింపుకి చోటుండదు. చిన్న కథ చెప్తా, నీకే సమాధానం దొరుకుతుంది. ఒక పాల వ్యాపారి ప్రతిరోజు గేదెలకి పాలు పిండి అవి ఇంటి ముందు పెట్టి తన 10 ఏళ్ల కొడుకుకి అమ్మమని చెప్పి తన పని మీద తను వెళ్ళిపోయేవాడు. పాల కోసం వచ్చే గిరాకీకి ఒక్క చుక్క కూడా ఎక్కువ తక్కువ తేడా రాకుండా సమానంగా కొలుస్తూ అమ్మేవాడు. కానదే ఒక ముసలావుడొచ్చినప్పుడల్లా కొలవకుండానే పాలు పోసేవాడు. అలా కొలవకుండా పోసిన ప్రతిసారి కొన్నిసార్లు పాలు ఎక్కువ పడేవి, కొన్నిసార్లు తక్కువ పడేవి. ఎక్కువ పాలు పడినప్పుడు బాబు పట్టించుకునేవాడు కాదు, తక్కువ పాలు పడినప్పుడల్లా ముసలావిడ పట్టించుకునేది కాదు. ఆ పాల వ్యాపారి ఇంటి ముందు ఒక గుడి. ఆ గుడి బయట ఒక సన్యాసి కూర్చుని చేతిలో జపం చేసే మాలతో దేవుణ్ణామాన్ని లెక్కబెడుతూ స్మరించేవాడు. జపం చేస్తూ చేస్తూ మధ్యలో ఎదురింట్లో పాలుకొచ్చిపోయేవాళ్లని, ఆ బాబు పాలు కొలిచే పద్ధతిని ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉండబట్టలేక ఆ పిల్లోడి నాన్నని ఆపి, మీ బాబు అందరికీ కొలత ప్రకారం పాలమ్ముతుంటాడు, కానీ ఒక ముసలావుడికి మాత్రం కొలత లేకుండా ఎక్కువ తక్కువ పాలు పోసేస్తూ ఉంటాడు. మరి మీకు డబ్బుల లెక్కల్లో తేడా రావట్లేదా అని అడుగుతాడు. అందుకు ఆ పాల వ్యాపారి నవ్వుతూ, మా బాబుకి వాళ్ళ అమ్మమ్మంటే చాలా ఇష్టం. ఆవిడ చనిపోయినప్పటినుంచి పాల కోసం వచ్చే ఆ ముసలావిళ్ళలో వాళ్ళ అమ్మమ్మని చూసుకుంటుంటాడు. అందుకే ఆవిడొచ్చినప్పుడు తూకాలు లెక్కలు చూడడు అని చెప్పగానే ఈ సన్యాసి, ప్రేమభావంతో చేసేదానికి లెక్కలుండవు, మరి నేనేమో సంవత్సరాల తరబడి ఆ దేవుణ్ణి లెక్కలేస్తూ పూజిస్తున్నానేంటి అని తన జపమాల వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోతాడు. దేవుడు మన లెక్కలు చూడడు, ఎంత భక్తితో చేస్తున్నామో చూస్తాడు. ఆ ముసలావిడని బాబు మనసారా ఇష్టపడినట్టు నువ్వు కూడా ఆ దేవుణ్ణి మనసారా ఇష్టపడుతూ స్వచ్ఛమైన ప్రేమ భక్తితో ఉంటే అక్కడ బాబు ఇంకా ముసలావుడికి మధ్య ఏర్పడిన బంధమే ఇక్కడ నీకు ఇంకా దేవుడికి మధ్య ఏర్పడుతుంది. సరే అమ్మా.